ఎంతోమంది జీవితం పాస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఒక మంచి మార్గం నడిపించమని ఆ దేవుడు చెప్పడంతో, అంటే నా మనసాక్షి, నా ఆత్మ, దేవుడు అంటే ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు. మనం చేసే పనుల ద్వారా మనకు మంచిగా చెడు అన్నట్టు మనకు ఉంటుంది, అంత మించి ఇంకేం లేదు. మనం చేసే ఏ మార్గం అంటే ఆ మార్గం ప్రతిఫలం పొందుకుంటాం, అంత మించి ఇంకోటి ఏమీ లేదు. వాక్యమైన దేవుడు, వాక్యం, మాట అయిన దేవుడు. మన మాట ప్రవర్తన బట్టి, మన మాట ఆలోచన విధానం బట్టి, మన మాట ఊహను బట్టి, మన ప్రణాళికను బట్టి మనకు అక్కడ జీవితంలో ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు జీవితంలో ఎప్పుడును మరవకూడదు. ఈ సన్నిధి ఒక పెద్ద విద్యాలయం. ఇది 3 అంతస్తుల మేడ విద్యాలయం. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు పెద్ద విద్యాలయము. ఆ విద్యాలయంలో ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. ఆ హెడ్ మాస్టర్ గారు ఒక కుర్చీలో కూర్చున్నారు. పిల్లలందరూ 5వ తరగతి 6వ తరగతి చదువుకున్న పిల్లలందరూ ఈ డ్రెస్ వేసుకున్నారు. ఇదే ప్యాంటు, ఇదే షర్టు, యూనిఫామ్. షూలు వేసుకున్నారు, టై కట్టుకున్నారు. ఈ బ్లూ కలర్ ప్యాంటు, ఈ లైట్ కలర్ షర్టు. ఈ వేసుకున్న పిల్లలందరూ టై కట్టుకుని ఆ హెడ్ మాస్టర్ సైడ్లో కూర్చుంటే లైన్గా వాడు చేసిన హోంవర్క్ను లైన్గా తీసుకొచ్చి ఆయన చూపెడుతున్నాడు. ఇలా లైన్గా ఆ మాస్టర్ ఇలా చూపెట్టుకొని ఆయన అలా వెళ్తున్నాడు అనమాట. వెళ్తే ఆ రూమ్లో అయితే కూర్చుంటున్నాడు. నేను అప్పుడు ఉద్యోగం చేస్తుండేవాడిని. ఉద్యోగం చేస్తుంటే అంత దూరం ఉండి ఈ మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు పిల్లల్ని చక్కగా హోంవర్క్ చేసి వెళ్తున్నాడు. నేను ఇక్కడ ఉండట్లేదు, ఈ స్థలం నేను ఉండట్లేదు కూడా ఆ మాస్టర్ గారు నన్ను ఏమంటారు ఆ మాస్టర్ గారు. నేను ఇక్కడ ఉంటే కదా నేను ఆయనతో ధైర్యంగా చెప్పగలను, నేను ఇక్కడ ఉన్నాను అని ధైర్యం చెప్పగలను. నేను ఆయన దగ్గర లేకపోతే, ఇక్కడ స్థలం లేకపోతే ఆ మాస్టర్ నన్ను ఏంటంటారని చెప్పి నేను అంత దూరం నిల్చొని కొద్దిగా భయం భక్తితో ఆయన ఏంటని చెప్పి ఆలోచించుకుంటే అక్కడ ఉన్నా. అంత దూరం నిల్చుంటే హెడ్ మాస్టర్ గారు చక్కగా పిల్లలందరూ హోంవర్క్ చేసిన హెడ్ మాస్టర్ చూపెట్టుకుంటూ ఆయన క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ నాతో అంటున్నారు, నీవు ఈ పిల్లల్ని చక్కగా చూసుకో, వాళ్ళు అటు ఇటు తిరగకుండా, చెడు మార్గంలో ప్రవర్తించకుండా, చక్కగా జ్ఞానం, బుద్ధి కలిగి ఒక చక్కని మార్గం నడిచేలాగా ఈ పిల్లలందరినీ నువ్వు చూసుకో. నేను ఇంకో మాస్టర్ దగ్గర వెళ్ళి అక్కడ మాట్లాడి నేను మళ్ళా వస్తాను. నేను మరలా వస్తాను. వచ్చే వరకు ఈ పిల్లల్ని జాగ్రత్తగా ఇటు నేను చెదిరిపోయి అల్లరి చేయకుండా అది చక్కగా చూసుకోమని చెప్పి నాకు కళను చూపించాడు. ఆ తర్వాతే నేను ఉద్యోగానికి వీఆర్ఎస్ పెట్టుకొని ఈ విధంగా రావడానికి అదొక కారణం. కొన్ని సూచనలు, కొన్ని అనుభూతులు, కొన్ని పరిస్థితులు బట్టి నేను ఈ విధంగా వచ్చి ఈ రోజున ఇక్కడ ఉండి ఈ స్థలం నుంచి అనేక ప్రాంతాలకు, అనేక చోటకు, అనేక ప్రజలకు, అనేక జాతుల దగ్గర ఒకే భాష మాట్లాడడం కాదు, అనేక భాషలు మాట్లాడే సంస్కృతి ఆచారాలు ఇక్కడ ఉన్నాయి. మన చుట్టుపక్కల ఏరియా అంతా అనేక ఆచారాలు, అనేక వ్యవహారాలు, అనేక భాషలు మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర దేవుడు నన్ను కోరుకునేది జీవితం ఒక విలువ, బ్రతుకు ఒక విలువ. మనం ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే మన జీవితం రేపు పొద్దున ఒక క్షేమకరం మలుసుకోగలం. ఒకప్పుడు తాగుకొని తిరిగిపోతుంది, ఎప్పుడు మట్టి అయిపోతుంది. ఈ రోజులో అంటే నా జీవితాన్ని మార్పు, నా బ్రతుకుని ఒక మార్పు, నా జీవితం ఒక తీయతను మార్చుకున్నంత నా బ్రతుకు ఈరోజు ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పుతూ, వాళ్ళని ఓదారుస్తూ, వాళ్ళు సరి చేసుకుంటూ, వాళ్ళ ఒక మార్గం నడిపించేలాగా దేవుని యొక్క ఆత్మతో నింపి, ఆయన శక్తితో నింపి, ఆయన బలంతో నింపి, ఆయన కృపతో నింపి నడుపుతున్నాడు.